మన మియాపూర్లో ఇంత పెద్ద శివాలయం ఉందని ఎవరికి తెలుసు? ఇది దీప్తి శ్రీనగర్లో లోపలికి వస్తే ఒక పెద్ద శివాలయం అన్నమాట. చాలా పెద్ద ప్లేస్లో కట్టారు ఇది. ఇది చూడండి, ఎంట్రన్స్లో శివుడిది విగ్రహం ఉంటుంది. దానిలో వాటర్లో ఉండి దీనిలో టొటాయిస్ అండ్ కాయిన్స్ వేస్తూ ఉంటారనమాట. దీనిలో ఈరోజు షష్ఠి సందర్భంగా లోపల కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణం జరుగుతుంది. రష్గా ఉంది టెంపుల్ అంతా. కళ్యాణం చేయించుకుంటున్నారు జంటలు కూర్చొని. దీనిలో వినాయకుడు, శివాలయం అండ్ షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ముగ్గురిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివాలయం అండ్ వినాయకుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈరోజు షష్ఠి కాబట్టి అలంకరణ స్వీట్ కార్న్తో చాలా అద్భుతంగా చేశారు. మీరు కూడా చూసేయండి. పక్కన చిన్న దేవతది అమ్మవారిని కూడా మంచిగా అలంకరించారు. పక్కన కళ్యాణం జరుగుతుంది. స్వామివారికి జంటలు కూర్చున్నారు. కళ్యాణానికి చాలా అద్భుతంగా చేశారు. స్వామివారి అలంకరణ మటుకి చాలా అద్భుతంగా ఉంది. పక్కన శివాలయం పైన ఓం నమః శివాయ అంటూ మంత్రాలు వినిపిస్తూనే ఉంటాయి శివాలయంలో. అండ్ మనం ఇలా బయటకు వస్తే ఇదంతా పెద్ద ప్లేస్ అన్నమాట. ఇంత పెద్ద అమ్మవారిని అలంకరణ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా అద్భుతంగా చేశారు. ఇది ఇంకొక అమ్మవారు. అలా ముందుకు వెళ్తే పక్కనే శర్పాలు. షష్ఠి కాబట్టి అందరూ పూజలు చేశారు బాగా. పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, కనిపిస్తుంది. ఇదంతా కన్స్ట్రక్షన్ అయ్యాక ఫుల్ రష్ అయిపోతారు జనాలు. ఇది పక్కన శివుడు చూడండి, సైడ్ వాటర్ ఫాల్స్ వచ్చినట్టు పైనుంచి అన్నీ పెట్టారు. ఇంకా ఆన్ చేయలేదు శివుడు, ఋషి. ఇదంతా చాలా పెద్దదండి టెంపుల్. పైన కూడా ఇదంతా టెంపుల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది హోమాలు చేస్తారు కదా, దాని గురించి సపరేట్గా కట్టించారు. ఈ పక్కన గోవిందరాజులు స్వామి లోపల విగ్రహం ఉంటుంది. చాలా అందంగా ఉన్నారు. లైటింగ్ కనిపించట్లేదు డే టైం. పార్కు చాలా అందంగా తయారు చేశారు. ఇక్కడంతా ఆఫీస్, ధ్యాన మందిరం అండి. ఇదంతా ఆఫీస్ అన్నమాట. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. అయ్యప్ప స్వామి అన్నమాట. ఈ సీజన్లో స్వామి వేసుకున్నప్పుడు భజనలు అవి చేసుకోవడానికి. ఇది రావి చెట్టు. బయట చూడండి